అనుకోండి, కొడుకుగా అనుకోండి, రాష్ట్ర మంత్రిగా అనుకోండి, మీకు అలాంటి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తీసుకున్నారు. అది తీసుకున్న భాగంలో ఒక మంత్రిగా కంటే కూడా నేషనల్ పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శిగా ఆయన కలవటం అనేది పెద్దగా ఇటువంటి రూమర్స్ కి స్పెక్యులేట్ చేయాల్సిన పని నాకైతే అనిపించట్లేదు. అదే కాకుండా ఇటీవల ఒక మంత్రిగా యోగా కార్యక్రమం వైజాగ్ లో నిర్వహించినప్పుడు తనకిచ్చిన బాధ్యతని, ఒక మంత్రివర్గంలో తనకిచ్చిన బాధ్యతని చక్కగా నిర్వర్తించి దాన్ని సక్సెస్ చేసిన సందర్భంలో ఆ యోగేంద్ర బుక్ అనేది ఒక బాధ్యత గల పౌరుడిగా, యువకుడిగా, మంత్రిగా, ప్రధాన కార్యదర్శిగా గౌరవప్రదంగా ఆ రోజున ప్రశంసలు అందుకున్న లోకేష్ గారు ఇవ్వాలి, అది ఆయన బాధ్యత. ఆ సందర్భంగా కలిశారు. ప్రధానమైన కలయిక యొక్క ముఖ్య కారణం అది. మనం స్పెక్యులేట్ చేయటం, వివిధ రకాలుగా అనుకోవటం అనేది అది సహజం. జగన్ గారిని అరెస్ట్ చేయాలని అంటే ప్రధానమంత్రి గారి పర్మిషన్ కావాలి అనుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి నిర్ణయం, ఇటువంటి కీలక నిర్ణయాలు వెనుక ప్రతిసారి ప్రధానమంత్రిని కలవటం అనేది అది ఆ అంశం ప్రధానమంత్రి పరిధిలో లేని అంశం. అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రివర్గం తీసుకోవాల్సిన నిర్ణయం. అంతకంటే ముందు డిపార్ట్మెంట్ పరంగా వారు తీసుకోవాల్సిన నిర్ణయం. అరెస్ట్ చేయాలా లేదా, అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా, ఆ కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత, న్యాయస్థానాల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే హక్కు అవసరమైతే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.